ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్టు 16, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడచ్చు. అలాగే దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆ తర్వాత ఆయన వారికి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశములందంతటా భూదిగాంతము వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పి. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిష్యులకు ఆయన మరణించిన తరువాత మరలా తిరిగి లేచి వారికి 40 దినములు ప్రత్యక్షమై వారికి అనేకమైన విషయాలు తెలియపరిచి, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను శక్తిని పొందుకుంటారో అప్పుడు మరి లోకంలోనికి వెళ్ళండి, అనేక దేశాలకు వెళ్ళండి, అంతవరకు వెళ్ళకూడదు అని చెప్పి ఉన్నారు. నిజంగానే మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే పూర్తిగా మన మనసు, మన జీవితం మార్చుకోవాలి. పరిపూర్ణమైన మారు మనసు కలిగి ఉంటే మనం తీసుకున్న బాప్తిస్మం తరువాత మనకు ప్రభువు మరి అనుగ్రహించినటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ ఆత్మతో నిండుకుంటాం. ఆ వరాన్ని మనం పొందుకుంటాం. ఆయన చేత ముద్రింపబడిన తరువాత మనం ఏ సత్కార్యము చేయాలన్నా సరే ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క శక్తి మనకు అవసరమై ఉన్నది. ఈరోజు మనం ఎంతవరకు ఆయన సహవాసంలో నడుస్తున్నాం, ఆయన యొక్క శక్తిని పొందుకున్నాం, ఆయన యొక్క మరి సహాయంలో ఉన్నాము అనేది, ఆయన నడిపింపులో ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. మరి మనం ఆయన ఆత్మను కలిగి అనేకమైన సత్కార్యములు చేస్తూ అనేకమైన మరి దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి సంగతులను బోధించేవారుగా, ఆయనను ప్రకటించేవారుగా ఆ బాధ్యతను పొందుకున్నాము కనుక ఆ బాధ్యతలో పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.